ఏపీలో మునక సహాయక చర్యలు ఒక ఎత్తైతే రాజధాని రాజకీయం మరో ఎత్తు. ఇంతకీ అమరావతి మునిగిందా లేదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్షాలు చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు సీరియస్ అయితే కరకట్టపైకి అనుమతిస్తే తెలుస్తుందంటూ బొత్స సవాల్ విసిరారు. దీంతో అమరావతి మునికపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయిపోయింది. అమరావతి చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే వర్షాల కారణంగా మరోసారి ఏపీ పొలిటికల్ ఫ్రేమ్లోకి వచ్చింది రాజధాని అమరావతి. విజయవాడను వరద ముంచెత్తిన వేళ ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది? రాజధాని ప్రాంతం మొత్తం మునిగిపోయిందా అన్న చర్చ జరుగుతోంది. భారీ వర్షాలతో రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందన్న ప్రచారం స్టార్ట్ కావడంతో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమరావతి మునిగిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని, అమరావతి ముంపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఎక్కడేదో రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల. అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది, ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రూవ్ చేయకుండా ఏదంటే మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. అయితే భారీ వరదల ధాటికి అమరావతి గ్రామాల్లో మూగజీవాలు వరదలో కొట్టుకుపోయాయన్నారు బొత్స. కరకట్టకు వరదొచ్చిందా రాలేదా అని ప్రశ్నించారు. కరకట్టపైకి అనుమతిస్తే తెలుస్తుందని సవాల్ చేశారు. దాచేస్తే నిజాలు దాగవంటూ చంద్రబాబుపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పక్కన ఉన్న గ్రామాలు అందులోనే 300 గేదెలు వచ్చి కొట్టుకుపోయి వరదల్లో చనిపోతే కరకట్ట మీద నీళ్ళు వచ్చిందా లేదా? పదండి వెళ్దాం, మన అందరూ పర్మిషన్ ఇవ్వండి, కరకట్ట మీదకి వెళ్దాం. పర్మిషన్ ఇస్తే అడగమనండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. ఇలాంటి టైంలో భారీ వర్షాలు, వరదలతో అమరావతిపై రాజకీయం మొదలైంది.